ఇప్పుడు మనం వైతో ముగిసే కొన్ని పెద్ద పెద్ద పదాలను చూస్తాము. ఈ పదాల శబ్దాలలో ఓవెల్స్ యొక్క మొదటి శబ్దం మాత్రమే కాకుండా బదులుగా వివిధ శబ్దాలు కూడా ఉపయోగించబడతాయి. ఇప్పుడు మొదటి పదాన్ని చూద్దాం. COMMUNITY. మొదట వీసీ కంబో OMM. ఇక్కడ MM విషయం తీసుకుంటే రెండు వేరువేరు అక్షరాల శబ్దం ఒకటే వస్తుంది కాబట్టి రెండింటిని కలిపి ఒకటే కాన్సోనెంట్ గా తీసుకోవాలి. ఆ తర్వాత ఓవెల్ యు. దిస్ ఈజ్ ఏ VCV కాబట్టి ఇది O ఇంకా MM మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ వీసీ కాంబో ఇస్ UN. ఆ తర్వాత ఓవెల్ I. దిస్ ఈజ్ ఏ VCV కాబట్టి U మరియు N మధ్యలో విరుగుతుంది. పదంలో ఏర్పడిన భాగాలను చూసుకుంటే CO MMU NITY. కమ్యూనిటీ. నిటి ఎప్పుడైనా 4 అక్షరాల పదం వైతో ముగిస్తే వై వరకు చదవాలి. ఆఖరిలో ఈ కలపాలి. సో ఆఖరి భాగాన్ని మనం ఏమని చదువుతున్నాం? నిటి. కమ్యూనిటీ. సిఓ అని ఉన్నప్పటికీ మనం కో అని పలకకూడదు, క అని పలకాలి. కమ్యూనిటీ. కమ్యూనిటీ. మరొక పదం DIVERSITY. మొదట వీసీ కాంబో IV. ఆ తర్వాత ఓవెల్ E. దిస్ ఈజ్ ఏ VCV కాబట్టి ఇది I ఇంకా V మధ్యలో ఇరుగుతుంది. నెక్స్ట్ వీసీ కాంబో ఈజ్ ER. ఆ తర్వాత కాన్సోనెంట్ C. దిస్ ఈజ్ ఏ VCC కాబట్టి ఇది R మరియు S మధ్యలో విరుగుతుంది. పదంలో ఏర్పడిన భాగాలను చూసుకుంటే DIVERSITY. డైవర్సిటీ. డైవర్సిటీ. OPPORTUNITY. మొదటి వీసీ కాంబో OPP. ఆ తర్వాత ఓవెల్ O. దిస్ ఈజ్ ఏ VCV కాబట్టి ఇది O ఇంకా PP మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ వీసీ కాంబో ఈజ్ OR. తర్వాత కాన్సోనెంట్ T. దిస్ ఈజ్ ఏ VCC కాబట్టి R మరియు T మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ వీసీ కాంబో ఈజ్ UN. ఆ తర్వాత ఓవెల్ I. దిస్ ఈజ్ ఏ VCV కాబట్టి ఇది U మరియు N మధ్యలో విరుగుతుంది. ఈ పదంలో ఏర్పడిన భాగాలను చూసుకుంటే OPPORTUNITY. ఆపర్చునిటీ. ఆపర్చునిటీ. మనం ఇప్పుడు చదువుకున్న 3 పదాలు ఏంటంటే కమ్యూనిటీ, డైవర్సిటీ, ఆపర్చునిటీ. ఇప్పుడు మనం ఈతో పూర్తయ్యే కొన్ని పెద్ద పెద్ద పదాలను చదివే ప్రయత్నం చేద్దాం. ఈ పూర్తయ్యే చిన్న పదాలు చదివినప్పుడు మనం నేర్చుకున్న నియమం ఏంటంటే మొదటి స్టెప్ మనం ఈ గురించి మర్చిపోవాలి మరియు రెండో స్టెప్ మనం ఈ కంటే ముందుగా వచ్చే ఓవెల్ యొక్క పేరు తీసుకోవాలి. శబ్దం కాదు, పేరును తీసుకోవాలి. అదే నియమాన్ని మనం ఇక్కడ కూడా వాడాలి. కాకపోతే పదాలు పెద్దవి. మొదటి పదం ఏమిటంటే ASSISTANCE. మొదటి వీసీ కాంబో ASS. ఇక్కడ SS విషయం తీసుకుంటే రెండు వేరువేరు అక్షరాల శబ్దం ఒకటే వస్తుంది కాబట్టి రెండింటిని కలిపి ఒకటే కాన్సోనెంట్ గా తీసుకోవాలి. ఆ తర్వాత ఓవెల్ I. దిస్ ఈజ్ ఏ VCV కాబట్టి ఇది A ఇంకా SS మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ వీసీ కాంబో ఈజ్ IST. ఇక్కడ ST రెండు వేరువేరు అక్షరాలు అయినప్పటికీ ఈ పదంలో మనం STని కలిపి స్ట్ అని పలుకుతున్నాం, విడిగా కాదు. కాబట్టి రెండింటిని కలిపి ఒకే కాన్సోనెంట్ గా తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఓవెల్ A. దిస్ ఈజ్ ఏ VCV కాబట్టి ఇది I మరియు ST మధ్యలో విరుగుతుంది. ఇప్పుడు ఏర్పడిన 3 భాగాలు చూద్దాం. ASSISTANCE. ఇప్పుడు స్టెన్స్ ని చదువుదాం. ఇక్కడ ఈ సైలెంట్ అవుతుంది.
ANCE చదవాలి ఎన్స్ ASSISTANCE అసిస్టెన్స్. మీరు అసిస్టెన్స్ అని పలికిన ఉచ్చారణ తప్పుగా ఉన్న పలకడం మాత్రం సరైనది, కానీ సరైన ఉచ్చారణ అసిస్టెన్స్. ఈ పదం అసిస్ట్ అనే పదం నుండి ఏర్పడింది. అసిస్ట్ అంటే సహాయం చేయుట. మరో పదం CONFIDE. మొదటి VC కాంబో ON, ఆ తర్వాత కాన్సోనెంట్ F. దిస్ ఈజ్ ఏ VCC, కాబట్టి ఇది N ఇంకా F మధ్యలో విరుగుతుంది. ఈ పదంలో ఏర్పడిన రెండు భాగాలను చూసుకుంటే CON కన్, కాన్ కాదు కన్. FIDEలో ఈ సైలెంట్ అవుతుంది. ఐని పేరుతో పలకాలి, శబ్దంతో కాదు. అప్పుడు FIDE ఫైడ్ అవుతుంది. CON FIDE కలిపి చదువుదాం. CON FIDE కన్ఫైడ్. మరో పదం COMPROMISE. మొదటి VC కాంబో బోయం, ఆ తర్వాత కాన్సోనెంట్ P. దిస్ ఈజ్ ఏ VCC, కాబట్టి ఇది M ఇంకా P మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ VC కాంబో ఈస్ OM, ఆ తర్వాత ఓవెల్ I. దిస్ ఈజ్ ఏ VCV, కాబట్టి ఇది O మరియు M మధ్యలో విరుగుతుంది. ఈ పదంలో ఏర్పడిన మూడు భాగాలను చూసుకున్నట్లయితే COM కమ్, PRO ప్రా, MISE మైస్. ఈ సైలెంట్ అవుతుంది. ఐని పేరుతో పలకాలి, శబ్దంతో కాదు. కాంప్రమైజ్. కాంప్రమైజ్ అనడం లేదు, కాంప్రమైజ్ అంటున్నాం. ఇక్కడ S యొక్క శబ్దం స కాదు జ అవుతుంది. అయితే ఇవన్నీ ఎలా గుర్తుంటాయి? ప్రాక్టీస్ చేయడం వల్ల వాటంతటా అవే కంఠస్థం అవుతాయి. ఇప్పుడు మేము మీకు ఏదైతే నేర్పిస్తున్నామో వాటిని ఎలాంటి భయం లేకుండా చదవడానికి ప్రయత్నించండి. అలా చదివినప్పుడే మీ తప్పులు మీకు తెలుస్తాయి. అలా మొదటిసారి తప్పుగా చదివినప్పుడు దొర్లిన తప్పు అది ఎలా పలకాలి అని తెలుసుకున్నాక మీకు మరోసారి రిపీట్ అవ్వదు. ఇక మనం నేర్చుకున్న మూడు పదాలు ఏమిటంటే అసిస్టెన్స్, కన్ఫైడ్, కాంప్రమైజ్.